మేము చాలా కష్టపడి చదివి ఈ హైదరాబాద్కి జాబ్ ట్రయల్స్ కోసం వచ్చాం. జాబ్ లేకపోయినా కొంతకాలం వరకు అంతా బాగానే ఉంది. తర్వాత మా జాబ్ కూడా వచ్చాయి. కానీ మేము ఊరు వచ్చిన తర్వాత మాకు ఉద్యోగాలు రాకముందు మధ్యలో క్యారెక్టర్ ఎంటర్ అయ్యాడు. మా కర్మగాలి ఆడు మా క్లాస్మేట్. సలహాలు అడుగుతాడు కానీ మేము చెప్పింది చేయడు. ఆడికి నచ్చిందే చేస్తాడు. అసలు ఆడి థాట్స్ కి యాక్షన్స్ కి సంబంధమే ఉండదు. చాలా మంచోడు. కానీ నేను చెప్పడం దేనికి, మీరు చూడండి. Sailesh? Sailesh? What, Sailesh? Till you didn't go home? You have been working very hard. నీ వల్ల కంపెనీ రెవెన్యూ బాగా పెరిగింది. అందుకే కంపెనీ నీకు సర్ప్రైజ్ గిఫ్ట్ ఇద్దాం అనుకుంటుంది. ఏ Volkswagen కార్ అండ్ బంగ్లా. థ్యాంక్ యూ. Congratulations. You can go have a look. Hi mom. Fine. కంపెనీ ఇచ్చిన కారు బాగుంది, హౌస్ బాగుంది, సామాన్లన్నీ షిఫ్ట్ చేస్తాను. నువ్వెప్పుడు వస్తున్నావు? సంబంధాలా? నాకు లీవ్ దొరకదమ్మా, నువ్వే వచ్చేసి. ఓకే ఫైన్, బాయ్. వాట్సాప్ ఏంటిలోకి వచ్చారు? ఏం లేదురా, కొంచెం నీతో మాట్లాడాలి. పదరా లోపలికి వెళ్ళి మాట్లాడుకుందాం. లెట్స్ గో దేర్ అండ్ టాక్. యా చెప్పండి. నా జాబ్ పోయిందిరా. నా జాబ్ కూడా పోయిందిరా. ఈఎంఐస్ పే చేయడానికి కూడా డబ్బులు లేవురా. ఉన్న కారు ఇల్లు కూడా లాగేసుకున్నారా. సో వాట్ షుడ్ ఐ డూ? కొంచెం అప్పిస్తే, అట్లీస్ట్ మీ ఇంట్లో కొంచెం చోటైనా ఇస్తే. సి, నేను ఇప్పుడు బాగా సెటిల్ అయినా. నాకు ఇప్పుడు కావాల్సినవన్నీ ఉన్నాయి. ఇంట్లో నాకు మ్యారేజ్ కూడా ఓకే చేశారు. ఇలాంటి టైంలో డోంట్ ఎక్స్పెక్ట్ మీ టు హెల్ప్ యూ. ఓకే, నెక్స్ట్ టైం హెల్ప్ కోసం నా దగ్గర రావద్దు. అసలు ఈ దగ్గర ఎందుకు వచ్చారా మనం? వీడికి అసలు ఫ్రెండ్షిప్ వాల్యూ తెలుసా? ఫ్రెండ్షిప్? నాకు ఫ్రెండ్షిప్ గురించి చెప్తున్నారంట్రా? నీకు తెలుసా ఫ్రెండ్షిప్ గురించి? మీకు ఉద్యోగాలు రాగా నన్ను వదిలేసి దొబ్బేశారు. 3 నెలల నుంచి తిండి తీపలు లేవు, రెంట్ కూడా కట్టలేదు అక్కడ.
మిమ్మల్ని తిట్టాలంటే నాకు కళ్ళలోనే అవుతుందిరా, కళ్ళలోనే అవుతుంది. అయినా నా కళ్ళలో కూడా మీకు వచ్చే అర్హత లేదురా. ముందు గెట్ అవుట్, గెట్ అవుట్, గెట్ అవుట్, గెట్ అవుట్. Get out, 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 get out. కళ చూశారు కదండి, ఇది మా డైలీ కళ. మాకు ఉద్యోగాలు పోయాయంట, మేము అప్పడిగామంట. ఈ రోజుల్లో చేసిన మీద జీతం దొరకడం ఎక్కువ. వీడికి వోక్స్ వ్యాగన్ గారు బంగ్లా ఒకటి. వాడితో ఒక్కసారి ఇంటర్వ్యూకి వెళ్ళాను, నా లైఫ్లో మర్చిపోలేను. చెప్పడం మర్చిపోయానండోయ్, మనోడు తెలుగు మీడియం చదివి MBA జస్ట్ పాస్ జాంకాయ్. ఇంటర్వ్యూలో అదే పర్ఫార్మెన్స్ అంట మా వాడికి కనిపెట్టాడు. మీరే చూడండి. పదరా, టైం అవుతుంది. ఆగ్రా, ఆన్సర్స్ రీకలెక్ట్ చేసుకుంటున్నాను. ఓకే అదే దేనికి? పెర్ఫార్మెన్స్ కి గ్లామర్ యాడ్ అవుద్ది. అక్కడ కావాల్సింది గ్లామర్ కాదురా, నీ పెర్ఫార్మెన్స్. మాకు తెలుసులేవా, పదా. టెన్షన్ ఉందిరా. ఏం లేదురా, కమ్యూనికేషన్ స్కిల్స్ టెస్ట్ చేస్తారు అంతే. అంటే ఓ టాపిక్ ఇచ్చి దాని మీద డిబేట్ లా చెప్పాలి. ఓ, అదో పర్ఫార్మెన్స్ అన్నమాట. Excuse me, please come in. Come in. Give me your resumes. మీకు టాపిక్ ఇస్తాను. You have to give debate on that so that I can know your communication skills. The topic is favorite spot in India. I'll give you 10 minutes. Sir, Yeah, go ahead. actually in our India we have so many beautiful places like సార్, I know, sir. I know. Yeah, please. యాక్చువల్లీ ఇన్ అవర్ కంట్రీ, నేను తెలుగులో చెప్తాను సార్. కేరళ అయితే హనీమూన్ బాగుంటుంది సార్. కొబ్బరి చెట్లు, కొబ్బరి బోండాలు, చల్లటి వాతావరణం, కపుల్స్ బాగుంటుంది సార్. అక్కడ హౌస్ బోట్లో డిన్నర్ బాగుంటుంది సార్. కొంచెం దోమలు ఎక్కువ ఉంటాయని టాక్ సార్. తర్వాత గోవా కూడా మంచి హనీమూన్ స్పాట్ సార్. అక్కడ బీర్లు చాలా చీప్ అండి. సీషోర్ దగ్గర కూర్చొని వైఫ్తో అలా బీర్ తాగుతుంటుంటే ఆ మజాయే వేరు సార్. అలాగే షిమ్లా కూడా మంచి హనీమూన్ స్పాట్ సార్. అక్కడ యాపిల్స్, ఫ్రూట్స్ చాలా బాగుంటాయి. వెదర్ కూడా చాలా బాగుంటుంది. మంచి గ్లామర్ వస్తాం. అలాగే బాబు, నువ్వు కూర్చోమ్మా, నేను తర్వాత మాట్లాడతాను. నువ్వు కూర్చో. అది కాదు సార్, ఒకసారి కూర్చోమ్మా, కూర్చో కూర్చో. ఆడు వెకేషన్ గురించి చెప్తే నువ్వు హనీమూన్ గురించి చెప్తావేంటి? వెకేషన్ అంటే ఏంటి? సెలవులో ఎప్పటికైనా నా వైఫ్తో హనీమూన్ వెళ్ళాలని నా గోల్. ఉద్యోగం లేదు కానీ అదొక వైఫ్ కావాలంట. బాబు, ఇలా రామా. ఇది నీకు ఎన్నో ఇంటర్వ్యూ అమ్మా? రఫ్గా ఒక 30 వేసుకోవచ్చు సార్. 30th ఇంటర్వ్యూ. ఏం సార్, మీకు నా పర్ఫార్మెన్స్ నచ్చిందా? పర్ఫార్మెన్స్ కాదమ్మా, డిబేట్. ఇప్పుడే కాదు, ఇలాంటి పర్ఫార్మెన్స్లో ఇంకో 30 ఇచ్చినా ఈ జన్మకి నీకు జాబ్ రాదు. నా మాటిని, నువ్వు జాబ్ డ్రైవ్స్ మానేసి మ్యారేజ్ మీద ఎక్కువ కాన్సన్ట్రేట్ చేయి. ఎందుకంటే నీకు జాబ్ కన్నా హనీమూన్ మీద ఎక్కువ ఇంట్రెస్ట్ ఉంది. సో దానికి ట్రై చేయి, ఓకేనా? ఆల్ ది బెస్ట్. ఎలా ఉంది మనోడు పర్ఫార్మెన్స్?
మాకు జాబులు వచ్చి రూమ్ వదిలి 3 months అవుతుంది. కానీ ఈడు మాత్రం జాబ్ కోసం తిరగనే కాకుండా ఉన్న డబ్బులు కూడా దుబ్బెట్టాడు. ఆ స్టోరీ అంటే మీరే చూడండి. నువ్వు వరి వద్దు, నీ లైఫ్ సెట్ అయినట్టే. మీరేం చేస్తారో నాకు తెలియదు. మీ ద్వారా నేను జాబ్ కొట్టి మా ఫ్రెండ్స్కి నేను సర్ప్రైజ్ చేద్దాం అనుకుంటున్నాను. సర్ప్రైజ్ సంగతి సరే, ఇంతకీ నేను చెప్పిన అమౌంట్ సెట్ చేశారా? అయ్యో, ఇది మా అమ్మగారు నా పెళ్లి కోసం దాచిన డబ్బులు. ఇది నా ఫ్యూచర్ ఫ్యామిలీ ప్లానింగ్ కోసం నేను పెడుతున్న ఇన్వెస్ట్మెంట్. సరే అన్నట్టు ఫ్యామిలీ ప్లానింగ్ ఏంటి? అంటే ఫ్యామిలీ ప్లానింగ్ అంటే వైఫ్, జాబ్, ఫ్యామిలీ, ఫ్యూచర్ ఫ్యామిలీ ప్లానింగ్ మాట. అన్నట్టు అడగడం మర్చిపోయాను, మనకు జాబ్ వచ్చిందని సంగతి నాకు ఎప్పుడు తెలుస్తుంది? మీరేం వరవకండి, మీ జాబ్ సెట్ అయినట్టే. మీ జాబ్ వచ్చాక నేను కాల్ చేస్తాను, ఓకేనా? సైరామ్. సరే. ఏంటండి ఇది? ఫోన్ చేస్తే కట్ చేస్తారేంటి? నాకు జాబు, డబ్బులు రెండిట్లో ఏదో ఒకటి ఇస్తే వెళ్ళిపోతా. ఆఫీస్కి వచ్చి గొడవ వేసావంట, గొడవ వేస్తే రెండో రావు, వెయిట్ చేయాలి. నేను వెయిట్ చేయను, నాకు రెండు వద్దు, ఏదో ఒకటే కావాలి. లేదనుకో ఇంద్రాసినిమా చూపెడతాను. నమస్తే సాయిరామ్ అన్న. ఏమన్నా ఇక్కడ వచ్చావు? ఫోన్ చేస్తే నేనే వచ్చాను కదన్నా. ఏం లేదు, చిన్న పని పడ్డది. నేను కంపెనీ ఎత్తేస్తున్నా. 2 రోజుల్లో నేను అందరి డబ్బులు తీసుకొని పారిపోతున్నా. వాడెవడో నాకు ఇంద్ర సినిమా చూపిస్తాడు. నువ్వు వాడి సంగతి చూడు. వాడు కాలు వచ్చి తీసి. అన్నా నువ్వేం ఫికర్ చేయకే, ఆడు నీకు ఇంద్ర చూపిస్తే నేను నాకు విజేంద్రవర్మ చూపిస్తా. అన్నా సినిమా ఫ్లాపే. అన్నా నువ్వు నోర్మియే. నువ్వేం చేస్తావో తెలీదు, నేను ఊరెళ్ళేలాగా పని అయిపోవాలి. అన్నా నువ్వేం ఫికర్ చేయకే, రేపు పొద్దున్న కాలం పని అయిపోతుంది. ఇప్పటి వరకు గతాన్ని చూశారు, ప్రజెంట్ని చూడండి. ఇప్పుడు పబ్లిక్ హాలిడే, మనకు ఉద్యోగం లేక రోజు హాలిడే. యంగ్స్టర్స్ బివేర్ ఆఫ్ ఫేక్ కంపెనీస్, జాబ్ ఫ్రాడ్, సాయిరామ్ రెడ్డి. The Airtel number you're trying to reach is currently switched off. The Airtel number you're trying to reach is currently switched off. డబ్బులు మొత్తం నీకు ఇచ్చాను కదరా, ఇప్పుడు నా పరిస్థితి ఏంటి? ఇప్పుడు నా పొజిషన్ ఏంటి? డబ్బులు పోయి ఇక్కడ రెంట్ కట్టక
నేను ఇక్కడ ఎందుకు ఉండాలి? మా ఊరు వెళ్ళిపోతాను. ఇక ఉండక్కర్లేదు. నాకు డబ్బులు లేకుండా పర్వాలేదు. బ్యాగ్ సర్దిస్తాను. ఈ పుస్తకాలు వద్దు, ఈ సామాన్లు వద్దు, అసలు ఈ ఊరే వద్దు. ఈ హైదరాబాద్ వద్దు అన్నం. ఇప్పుడు ఇంటికి వెళ్తే అమ్మ నన్ను లోపల కూడా రాలేదు. ఆ సారం గడి నా డబ్బులు మొత్తం దొబ్బి నా మొహాన్ని వీపుది రాసి వెళ్ళిపోయాడు. ఆడితో గొడవ పట్టుకోపోతే ఆ కొంచెం డబ్బులన్నీ తిరిగి వచ్చేవేమో. ఎక్కడ సచ్చావా చేత? వాడే రై, వెళ్ళి ఆ చేయకాలు తీసేయండి. రేయ్, నేను ఆఫీస్కి వచ్చి పెద్ద గొడవ చేస్తామంట. రేయ్, వాడు కాదురా, వచ్చి బండకండి. ఒకటి ఏ సంగతి చెప్పడు. రేయ్, వాడేరా బండ. अन्ना, गाड़ी का पैसा दे दो, जाने का है। अरे रोक रे भाई, रोक, मैं दे दो. ఏరా, నేను ఆఫీస్కి వచ్చి పెద్ద గొడవ చేస్తామంట. అన్న ఏడేనా? రేయ్, తొందరగా పని కట్టుకొని రండిరా, అక్కడ ఉంటా. ఇప్పుడు ఏం కావాలరా? కొట్టాలా? కొట్టాలంతే కదా. ఇప్పుడు మనం గేమ్ ఆడదాం. మనం పంటలు వేసుకుందాం. నేను ఓడిపోతే మిమ్మల్ని కొడతాను, మీరు ఓడిపోతే మీరు వచ్చి నన్ను కొట్టండి. ఓకేనా? అన్న ఈ పంటలేంది? అదేరా, చిన్నప్పుడు మనం తాళబాట్లు ఆడుతున్నాడు చూడు, ఇప్పుడు మళ్ళీ అదే ఆడదామంటుండు. రెడీయా? సెకండ్ రౌండ్ రెడీయా? థర్డ్ రౌండ్ రెడీయా? నా డబ్బులు డబ్బులు నన్నే అనిపిస్తుంటారా? కొట్టరా అసలు ఇచ్చాం. రేయ్, ఈ ఆటలేట్రా, కొట్టడాలి. పంటలేసి పంట పెడుతుండు, ఆ డబ్బులే వచ్చేది కదా. డబ్బులు లేవు. రేయ్, మీరు ఇక్కడ ఉన్నారా? మీకు డబ్బులు ఇచ్చారా? కొట్టించుకున్నావు అక్కడ. ఏడారు అదిగో.
సారం రెడ్డి, రేపు కల్లా నా అకౌంట్లో డబ్బులన్నీ పడలేదు, కథలా ఉంటుంది. అన్నా మీరు చంపేశాడే, అక్కడికి వెళ్ళిపోదాం పదా. నా డబ్బులు పోయి నేను నడుస్తుంటే మధ్యలో మీరేంట్రా? అన్నా పైసలు ఇస్తామంటే వచ్చామన్నా. పిల్లరు ఆడబీ పైసలు ఎక్కడ ఇస్తాడ్రా? నా దగ్గర దొబ్బిన డబ్బులే ఇంకా ఇవ్వలేదు. మీకు మ్యాటర్లు తెలియవు, కొట్టడానికి వచ్చేస్తారు. సర్లే పో. అరే జీపోయాడురా, నువ్వు పైసలు లేదంట వాడు పోయి కుట్టడం కౌంటర్ వచ్చా నీకు. అన్నా ఇక్కడ మళ్ళీ వచ్చాడన్నా. రేయ్ ఈసారి వాడో మనం తెలిపాలరా, వెళ్ళరా. అన్నా నీ తోడ వాడిని అడ్డంగా నరికేస్తా. రేయ్ బతకడానికి ఊరు వస్తే మా దగ్గర డబ్బులు దొబ్బేసి మమ్మల్ని చంపేస్తారా? ఏంట్రా నువ్వు? నీకేనా పిచ్చా? నా డబ్బులు మొత్తం అకౌంట్లో పట్టుకోవాలి. రే ఊరెళ్తున్నాడు, ఊరెళ్ళచ్చు కదా, వాళ్ళతో ఎందుకు గొడవ నీకు? నేను ఎక్కడ కూడా పడ్డాను రా? నా డబ్బులు తప్పి నన్నే కొట్టడానికి వచ్చారు. అసలు నువ్వు డబ్బులు ఎందుకు ఇచ్చావు? అసలు నువ్వెందుకు వచ్చావు? నిన్ను బొక్కలేస్తే మమ్మల్ని కూడా వేస్తారు, అందుకే వచ్చాం. అసలు మమ్మల్ని అడగకుండా ఎందుకు డబ్బులు ఇచ్చారు నువ్వు? నాకేం తెలుసు, జాబ్ కొట్టి మీకు సర్ప్రైజ్ ఇద్దాం అనుకున్నాను. ఆ డబ్బులు తప్పి నీకు సర్ప్రైజ్ ఇచ్చాడు. ఉద్యోగం విషయంలో మోసపోతే ప్రతి ఎదవకి లోకువే. హలో, చెప్పండి సార్. సార్ సార్ నాకు ఉద్యోగం వచ్చిందిరా. ఏ కంపెనీ? ఏమో 40 పైన కంపెనీకి అప్లై చేసాం. దేనికి వచ్చిందో నాకేం తెలుసు. ఇట్స్ టైమ్ ఫర్ మ్యూజిక్. కమాన్ కమాన్, డాన్స్ డాన్స్. చదువుకున్న మనకి ఉద్యోగాలు వచ్చి చదువులోని ఆడికి ఉద్యోగాలు వచ్చి పెద్ద తేడా ఉందిరా.